బంగారం వెండి ధరలు వరుసగా క్రాష్ అవుతున్నాయి. ఆకాశం నుంచి నేలకు దిగొస్తున్నాయి ధరలు. వారం రోజుల్లోనే అంతా తలకిందులైంది. దాదాపు గోల్డ్ రేటు ఈ వారంలో 20% తగ్గింది. 1,82,500 నుంచి 1,47,800 వరకు బంగారం పడిపోయింది. ఏకంగా 36% వెండి క్షీణించింది. 2 రోజులు 1,36,000 తగ్గింది సిల్వర్. బడ్జెట్తో ఇన్వెస్టర్లకు తీవ్ర నిరాశ కలిగింది. సుంకాల తగ్గింపు లేకపోవడంతో అమ్మకాలు జరిగాయి. అందరూ కూడా లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్ క్రాష్ అయింది. రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే బడ్జెట్లో చాలా వరకు ఎక్సైజ్ డ్యూటీ తగ్గుతుంది, అంటే సుంకాలు తగ్గుతాయి, పన్నులు తగ్గుతాయి. అలాగే జిఎస్టీ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం విధించే జిఎస్టీ ఇప్పుడు 3% ఉంది, దాన్ని 1.25%కు తగ్గించాలంటూ బంగారం వర్తకులు కూడా డిమాండ్ చేశారు. కానీ ఎక్కడా జిఎస్టీ తగ్గలేదు, ఎక్కడా దిగుమతి సుంకం తగ్గలేదు, ఎక్సైజ్ డ్యూటీ. దీంతో చాలామంది లాభాల స్వీకరణకు వెళ్ళారు. అంటే ఉన్న బంగారంపై ఉన్నటువంటి స్టాక్స్, ఫ్యూచర్ స్టాక్స్ అన్నీ కూడా అమ్మకాలు మొదలుపెట్టారు. దీంతో ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు, ఉన్న వాటిని అమ్మి లాభం చేసుకునే పనిలో పడ్డారు. దీంతో చాలా వరకు కూడా కొనుగోలు తగ్గి బంగారం రేట్లు కూడా మళ్ళీ తగ్గిన పరిస్థితి. ఇవాళ తొలుత ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీ ట్రేడింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ఏకంగా 9% పడిపోయింది. వెండి కూడా 9% పడిపోయింది. దీంతో ధరలు భారీగా పడిపోయి ఒకనొక దశలో బంగారం 1,38,000 దాకా వచ్చింది ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే. వాస్తవానికి ఇవాళ ఆదివారం, కానీ బడ్జెట్ కోసం స్పెషల్గా ఈ ట్రేడింగ్ చేశారు ఇవాళ. ఎంసీఎక్స్ అంటారు. సో దాని తర్వాత మళ్ళీ కొంత పుంజుకుంది. వెండి మాత్రం అట్లే 9% పడిపోయి ధర తగ్గింది చాలా వరకు కూడా. కానీ బంగారం మాత్రం మళ్ళీ కొంత పుంజుకొని 3% దగ్గర ఆగిపోయింది. బంగారం ధర కొంత స్టేబుల్గా ఉన్న పరిస్థితి. సో మొత్తం మీద బడ్జెట్లో అనుకున్న స్థాయిలో బంగారం సంబంధించినటువంటి అంశాల గురించి ఎక్కడ ప్రస్తావన రాలేదు, పెద్దగా ఆ టాపిక్ కూడా ఎత్తలేదు కేంద్ర ప్రభుత్వం. ఎక్సైజ్ డ్యూటీ దాని మీద సుంకాలు తగ్గిస్తా అనుకున్నారు, అవి కూడా తగ్గలేదు. అలాగే జిఎస్టీ తగ్గలేదు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి బడ్జెట్ సంగతి కాస్త పక్కన పెడితే బంగారం వెండి ధరలకు సంబంధించి ఇది కొనేందుకు మంచి సమయమా కాదా అనేది చాలామందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే బడ్జెట్ అంటేనే ఒక చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా బడ్జెట్ కంటే ముందే బంగారం వెండి మార్కెట్లో ఒక్కసారిగా కుప్పకూడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన ఈ పసిడి ధరలు బడ్జెట్ ముందు భారీగా దిగొచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ మార్పులు సామాన్యులకు ఒక పక్క కొంత ఆశాజనకంగా కనిపిస్తున్న, మరోపక్క ఇంకా అయోమయం. అంటే కొనాలా వద్దా, చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు జనాలంతా కూడా. కేంద్ర బడ్జెట్పై దేశవ్యాప్తంగా ఎన్నో ఆశలు ఉన్నప్పటికీ కూడా పసిడి ప్రేమికులకు మాత్రం ఈసారి ఒక ముఖ్యమైన అప్డేట్ ఇది. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ ఏదైతే ఉందో దీంట్లో బంగారం వెండి దిగుమతి సుంకాలు ఎలాంటి మార్పులు చేయలేదు. కస్టమ్స్ డ్యూటీ సంబంధించి అంటే పాత పన్ను రేటే కొనసాగుతున్నాయి. ఈ నిర్ణయాన్ని మార్కెట్పై ఎంత ప్రభావం చూపింది అనేది ఒకసారి చూస్తే కనుక ఖచ్చితంగా చాలామంది ఈసారి బడ్జెట్లో బంగారంపై పన్నులు తగ్గుతాయి అనుకున్నారు. కానీ ప్రభుత్వం ప్రస్తుతానికి స్టేటస్ కో అంటే యథాతథ స్థితి కొనసాగించింది. దీంతో ఇప్పుడంటే బంగారం మీద దిగుమతి సుంకం దాదాపుగా ప్రస్తుతం 6% ఉందని చెప్తున్నారు. 5% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అంటారు, ఇది బీసీడీ. అంటే బేసిక్ అంటే ప్రాథమిక పన్ను విధానం ఏదైతే ఉందో అది 5% ఉంది. 1% ఏమో ఏఐడిసి సెప్ అంటారు. సో అది అట్లే ఉంది. అలాగే వెండిపై కూడా అర్హత కలిగిన భారతీయులకు దాదాపు 6% దిగుమతిపై సుంకం కొనసాగుతుంది. ఇతరులకైతే 36% వరకు ఉంటుంది. సో ప్రస్తుతం ఈ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఏదైతే ఉందో 5% + 1%, ఈ 6% యాజ్ ఇట్ ఈస్గా ఉంది బంగారంపై. దాంతోపాటు జిఎస్టీ, ఇక జిఎస్టీ అయితే ఇప్పుడు ఈ 2 లోహాలపై ఎప్పటిలాగానే అంటే వెండి, సిల్వర్, గోల్డ్, దీని మీద ఇందాక మీకు చెప్పాను 3% జిఎస్టీ ఉంది అడిషనల్గా. సో అది యాజ్ ఇట్ ఈస్గా కొనసాగుతుంది, అంటే స్టేటస్ కో. ఇక్కడ ఎలాంటి మార్పు లేదు. బంగారం మీద సుంకాలు తగ్గించలేదు, జిఎస్టీ తగ్గించలేదు. దీంతో ఏదో ఊహించారు జనాలంతా, ఒకవేళ నిజంగా బడ్జెట్లో ఇవి తగ్గిస్తే కనుక ఇంకా రేట్లు దిగొస్తాయి, ఖచ్చితంగా కొనుక్కోవచ్చు అనుకున్నారు చాలామంది. బట్ అలా దాని మీద ఎలాంటి ప్రకటన లేదు. అంటే ఇప్పుడు మనకు కేవలం ఈ హెచ్చు తగ్గులు అనేవి నేను మీకు చెప్తున్న అంశాలన్నీ కూడా బంగారం సంబంధించిన ధరలన్నీ కూడా మొదటి నుంచి అంతర్జాతీయ మార్కెట్కి అనుగుణంగానే మనం నిర్ణయించాలి. వాస్తవానికి బంగారం ధరలు పెరగడానికి తగ్గడానికి మన రాష్ట్ర ప్రభుత్వమో, తెలంగాణ ప్రభుత్వమో, లేకుంటే మన భారత ప్రభుత్వమో
ఇక్కడ వీళ్ళ చేతుల్లో ఎవరి చేతిలో ఏం లేదు. ఇక్కడ తగ్గించడానికి, దీని మీద కంట్రోల్ చేయడానికి, నియంత్రించడానికి ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ ఆధారంగానే ఉంటాయి. ఒక ఔన్స్ బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అనే దాన్ని బట్టి ఇప్పుడు మన ఇండియా మార్కెట్లో కూడా దానికి సంబంధించినటువంటి లావాదేవీలు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఔన్స్ బంగారం ధర, ఔన్స్ అంటే 28.5 గ్రాములు ఔన్సు బంగారం అనేది ఇప్పుడు మీకు మన పాశ్చాత్య దేశాల్లో అది $5,000 ఉంది. మొన్న రికార్డ్ అది, మొన్న 26 జనవరి అంటే 26 జనవరి రోజు 5,000 దాటింది. ఎప్పుడు లేదు చరిత్రలో. 5,000 దాటగానే ఇక అక్కడి నుంచి షురూ అయింది మళ్ళీ బంగారం రేట్లు. 5,000, $5,600 అంటే ఒక డాలర్ ఇప్పుడు మనం లెక్క పెట్టుకోండి, 91 రూపాయి అట్లా ఉంది. అది కూడా హెచ్చు తగ్గులు అవుతుంది. సో ఆ లెక్క ప్రకారం ఒక్కో గ్రామ్ ధర ఎంత పెరిగితే అన్న 10 గ్రాములకి అంటే మన తులానికి అంత పెరుగుకుంటూ వచ్చింది. మళ్ళీ ఎప్పుడైతే మనకు అమెరికాలో ఫెడరల్ బ్యాంక్ ఉంటుంది, సెంట్రల్ బ్యాంక్, మనకు కేంద్ర బ్యాంకులు ఎట్లా ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ టైప్లో, వాళ్ళకు కూడా ఆ ఫెడరల్ బ్యాంక్ ఉంది. సో వాళ్ళ ఆ బ్యాంకు సంబంధించిన ఒక చైర్మన్, కొత్త చైర్మన్ నామినేట్ చేద్దామని ఎప్పుడైతే ట్రంప్ కెవిన్ హర్ష్ అనే ఒక అతని పేరును నామినేట్ చేశాడో అప్పటి నుంచి కొంత తగ్గుదల మొదలైంది. అంటే అప్పటికే ఇప్పుడు చైనా, మిగతా దేశాలు, ప్రతి దేశం టన్నులకు టన్నులు అంత స్టాక్ చేసి పెట్టుకున్నారు. ఇప్పటికే అడగోలుగా రేట్లు పెరిగినాయి. వెండి 4 లక్షల దగ్గరికి వచ్చింది, 4 లక్షలు దాటిపోయింది. ఇక గోల్డ్ కూడా దాదాపు 2 లక్షల దరిదాపులో వచ్చింది 10 గ్రాములకు. దీంతో అందరూ కూడా ఇన్వెస్టర్లు ఏం చేశారంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు, అంటే లాభం చేసుకుందామని చూస్తున్నారు. ఉన్నదాన్ని లాభం చేసుకుందామని క్రమంలో అందరూ కూడా దీన్ని అమ్మకాలు మొదలుపెట్టారు. ప్రాఫిట్ బుకింగ్, లాభాల స్వీకరణకు మొదలుపెట్టడంతో అంతా అమ్మేటోళ్ళు, ఇక కొనేటోళ్ళు ఎవరు ఉండరు. సో దాంతో ఏమైందంటే ఒకసారిగా క్రాష్ అయిపోయింది. అట్లా ఈ 3 రోజుల్లో 3 సార్లు క్రాష్ అయింది. దాదాపుగా 1980 తర్వాత ఇంత స్థాయిలో వెండి క్రాష్ అవ్వడం, ధరలు, గోల్డ్ ధరలు క్రాష్ అవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం. అంటే ఇప్పుడున్న రేట్లకు తగ్గట్టుగా మీరు అనుకోవచ్చు, ఆల్రెడీ పెరిగింది కదా, దాంట్లో తగ్గింది, పెద్ద గొప్పే ఉంది, ఇంట్లో పెద్ద విషయం ఏముంది అనుకోవచ్చు. కానీ అట్లా లెక్క ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ మొన్న 1,90,000 దాకా, 89,000 దాకా వచ్చింది బంగారం. ఆ పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఇది 12% బంగారం తగ్గింది లేదా 20% తగ్గిందంటే ఆ అమౌంట్కి ఇది ఎక్కువ మొత్తమే తగ్గినట్టు కదా. సో ఆ రకంగా 1980 తర్వాత చాలా పెద్ద మొత్తంలో తగ్గిందంటే ఇప్పుడే ఇది. ముఖ్యంగా మొన్న గురు, శుక్ర, శని ఈ 2-3 రోజుల్లో ఈ మొత్తం మార్కెట్ అంతా క్రాష్ అయిపోయింది. అంటే మన బడ్జెట్కి ముందు, అంటే బడ్జెట్లో కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు ఏమో జరగబోతోంది ఈ బడ్జెట్లో అనుకున్నారు. కానీ అంత గందరగోళం, ఏం జరగలేదు. ఎక్కడ జిఎస్టీ తగ్గలేదు, ఇవి మన ఎక్సైజ్ డ్యూటీ తగ్గలేదు. దీంతో మళ్ళీ ఒకసారి మళ్ళీ వీళ్ళంతా కూడా మళ్ళీ అమ్మడానికి మొదలుపెట్టారు. ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ప్రాఫిట్ కోసం అవన్నీ అమ్మడం మొదలుపెట్టారు. దాంతో మళ్ళీ డౌన్ఫాల్ అయింది మరొకసారి. మళ్ళీ ఇవాళ ఏమైంది, 9% సిల్వర్ తగ్గింది, 3% గోల్డ్ తగ్గింది. సో ఆ రకంగా యాక్చువల్లీ అలా మార్కెట్ ఉండదు, నీకు మళ్ళీ చెప్తున్నాను. ఇంటర్నేషనల్ మార్కెట్ అయితే కంప్లీట్ ఇవాళ బంద్. బట్ ఇండియాలో కూడా బడ్జెట్ కాబట్టి స్పెషల్గా ఓపెన్ చేశారు. స్టాక్ మార్కెట్ పరిస్థితి కూడా అంతే, ఇవాళ మొత్తం డమాల్. స్టాక్ మార్కెట్లో కూడా ఏదో ఇన్వెస్టర్లు ట్రేడింగ్ సంబంధించిన ట్యాక్స్ పెంచారు. దాంతో అక్కడ కూడా సంపద కోల్పోయారు వాళ్ళు. రైట్, అది పరిస్థితి. సో మార్కెట్లో గందరగోళం ఉంది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ చెప్పినటువంటి ఏదైతే వ్యక్తిగత అవసరాల కోసం దిగుమతి చేసుకునే వస్తువులపై పన్నును దాదాపు 20% నుంచి 10% తగ్గిస్తామని చెప్పారు. బంగారం ధరలు కూడా తగ్గుతాయని చాలామంది భ్రమపడ్డారు. కానీ ఆ మినహాయింపు బంగారం, వెండి ఇలాంటి విలువైన లోహాలకు వర్తించదు. ఇది కేవలం విదేశాల నుంచి తెచ్చుకునే బట్టలు, చెప్పులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వంటి వ్యక్తిగత వస్తువులకు మాత్రమే పరిమితమని ఆమె చెప్పారు. దీంతో ఏదో ఊహించినటువంటి చాలామందికి ఇది ఒక రకంగా నిరాశ కలిగింది. అయితే ఏమైంది, ఇప్పుడు బడ్జెట్లో సుంకాలు తగ్గనప్పటికి కూడా 2 రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. కారణం ఏంటి, ఇందాక నేను మీకు చెప్పినట్టుగా లాభాలు స్వీకరిస్తున్నారు. పన్ను తగ్గుతుందనే ఆశతో రేట్లు తగ్గుతాయని భావించిన ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు, అంటే సెల్ ఆఫ్ చేశారు. ఇక ధరల పతనం, బంగారం ధర గరిష్టంగా 1,82,500 నుంచి దాదాపుగా 1,47,500 దాకా పడిపోయింది. అంటే సుమారు 20% పడిపోయింది. వెండి కూడా అంతే, ఇది ఇంకా దారుణం. దాదాపు 4,20,000 నుంచి 2,65,000కు చేరింది. అంటే దాదాపు 36% క్షీణత. ఓవరాల్గా ఇంటర్నేషనల్ మార్కెట్ మొత్తం కూడా ఇది నేను చెప్తున్నాను రేటు, ఇది మనం నిర్ణయించేది కాదండి, వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం. ఇది అంతా కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ని బట్టే ఉంటుంది. ఇంతలా నిజంగా ఈ ధరలు ఎట్లా ప్రభావితం చేస్తున్నది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం అంటే ప్రభుత్వం పన్నులు పెంచకపోయినా ఒక విధంగా ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే మార్కెట్లో ప్రస్తుతం కనిపిస్తున్న ఈ పతనం వల్ల బంగారం ధరలు అయితే సామాన్యులకు కొంత అందుబాటులోకి వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు పెళ్లిళ్ళ కోసం నగలు కొనాలనుకున్న వారు ఈ తగ్గుదలను గమనిస్తూ అంచెలంచెలుగా మరి కొనాలా వద్దా అనేది నిజంగా ఒకసారి మనం ఆలోచిస్తే కనుక దాన్ని బట్టి దీని రేట్లు ఏంటనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు.
సో ఓవరాల్గా ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే వ్యూవర్స్ అడ్వైస్ ఏం చెప్తానంటే ఇదంతా కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ సంబంధించి మేము వరుసగా బంగారం ధరల గురించి ప్రతి అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తున్నాం మీకు. ప్రతిసారి ఏం జరుగుతుంది, కమోడిటీస్ సంబంధించినటువంటి ట్రేడింగ్ ఎట్లా జరుగుతుంది, రేట్ ఎట్లా అనేది. ఇక్కడ ఒక్కటే అంశం మళ్ళీ కూడా అదే రిపీట్ చేస్తున్నాము. వ్యూవర్స్ అడ్వైస్ ఏం చెప్తున్నాం చూసే వాళ్ళకు కూడా, మీరు ఏదైనా పెట్టుబడి అనేది మీ ఓన్ రిస్క్. బంగారం మీద పెట్టుబడి పెట్టాలన్నా, కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, నాట్ ఓన్లీ బంగారం, స్టాక్ మార్కెట్ కావచ్చు, ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, అది మీ పర్సనల్ చాయిస్, మీ విచక్షణ బట్టి ఉంటుంది. మీరు కొనాలన్నా, అమ్మాలన్నా ఎవరైనా ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకోండి, మీకు తెలిసిన వాళ్ళ సలహాలు తీసుకోండి. దాన్ని బట్టి మీ విచక్షణ బట్టి మీరు ఆ నిర్ణయం తీసుకోండి. ఇక్కడ వార్తాపత్రికలు కానీ, టీవీ ఛానల్ కానీ రకరకాల సమాచారాన్ని, ప్రస్తుతం ఉన్న మార్కెట్ ట్రెండ్లను మీకు అందించే ప్రయత్నం మాత్రమే మేము చేస్తుంటాం. ఇక అమ్మకాలు కొనుగోలు అనేది అది మీ విచక్షణ బట్టి ఉంటుంది, అది మీ ఇష్టం అది. సో అది పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం బంగారం వెండి సంబంధించి అంటే కొంత ఇప్పుడైతే తగ్గి వచ్చింది, ఒక రకంగా కొంత పర్వాలేదు అనిపిస్తుంది. ఇంకా మరి ఆలోచించాలి, ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి ఇంకా చూడాలి, వేచి చూసే ధోరణి ఉంటారా, కొనుక్కుంటారా లేదా అనేది. ఇప్పటికైతే కాస్త తగ్గింది, అంటే నిన్న మొన్నటితో గత 3 రోజుల కిందతో పోలిస్తే, అంటే లాస్ట్ వీక్ ఈ క్రితం వారం కిందతో పోలిస్తే చాలా తగ్గిందని చెప్పాలి. ఆ రకంగా దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి. సో ప్రస్తుతానికైతే బడ్జెట్లో ఎలాంటి ఊరట లేదు బంగారానికి సంబంధించి. అయినప్పటికీ కూడా బంగారం ధర నిజంగా చెప్పాలి, అంతర్జాతీయ మార్కెట్లలో ఎట్టెట్లా పరిణామాలు మారుతుంటాయో అట్టట్లా. ఎందుకంటే బ్యాంకు చైర్మన్ నియామకం ఒకటి అమెరికాలో, అలాగే జియో పొలిటికల్ టెన్షన్స్, అంటే అమెరికా ఆ యుద్ధాలు అవి ఇవి గొడవలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన అంశాలు కూడా దీని మీద ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఆ కొత్త చైర్మన్ ఎవరైతే ఉన్నారో అమెరికాలో బ్యాంక్ చైర్మన్, డాలర్ను డాలర్ను ఏదైతే ఉందో మన రూపాయలాగా వాళ్ళ డాలర్ ఉంటుంది కదా, దాన్ని స్ట్రెంగ్తెన్ చేద్దాం, దాన్ని బలపరిచేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి అక్కడ కూడా ఇన్వెస్టర్లు బంగారం నుంచి పక్క దప్పుకొని మళ్ళీ డాలర్ మీద పెడుతున్నారు ఇన్వెస్ట్మెంట్. దాంతో అది స్ట్రాంగ్ అవుతుంది, బంగారం తగ్గుతుంది. మనకు కావాల్సింది కూడా అదే, ఎప్పటికెప్పుడు మనం బంగారం ధరలు తగ్గాలంటే అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు చక్కబడితేనే మన దగ్గర ఎందుకు ఇవన్నీ అంటే ఐ అప్రిషియేట్ యూ గైస్. ఎందుకంటే మీరు ఇంత ఓపిక్గా నేను ప్రతి అంశాన్ని కూడా వివరించినప్పుడు చాలామంది కనెక్ట్ అవుతున్నారు. బంగారం ధరల గురించి ఏ అంశం చెప్పినా కూడా జరుగుతుంది ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో ఏం జరుగుతుందో మేము మీకు అది మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కొనాలా వద్దనేది అది మీ ఇష్టం, అమ్మాలా వద్దనేది మీ ఇష్టం. ఇందాకే చెప్పాను, రిస్క్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్లు అనేది మీ ఓన్ డిసిషన్, రైట్. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఏం జరుగుతుందంటే ప్రస్తుతం ఆ డాలర్ను బలపరిచే దిశగా ఈ నిర్ణయాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ బట్టి మనకి ఇక్కడ ఒడిదుడుకులు ఉంటాయి, దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ధరలకు అనుగుణంగానే ప్రస్తుతం ఇక్కడ కూడా ధరలు ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది.